నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సోనియా గాంధీ మాటిస్తే అది శిలాశాసనం మాటిస్తే కాంగ్రెస్ వెనుకడుగు వేయబోదన్న సీఎం రేవంత్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ 500కి గ్యాస్ సిలిండర్ ప్రారంభం ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తామన్న భట్టి విక్రమార్క హైదరాబాద్ సిటీకి త్వరలోనే సెకండ్ ఫేజ్ జీనోమ్ వ్యాలీ 300 ఎకరాల్లో 2000 కోట్లతో పెట్టుబడులు ప్రారంభించామన్న రేవంత్ మాటిస్తే కాంగ్రెస్ వెనుకడుగు వేయబోదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ మాటిస్తే అది శిలాశాసనమని చెప్పారు సెక్రటరియట్లో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ 500కి గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు పేదల ఇండ్లలో వెలుగు నింపుతున్నామన్నారు చేవెళ్లలో 1,00,000 మంది మహిళల ముందు 2 గ్యారంటీలను ప్రారంభించాలనుకున్నాం కానీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల చేవెళ్లలో ప్రారంభించలేకపోయామని అన్నారు రేవంత్ అందుకే సెక్రటరియట్లో 2 గ్యారంటీలను ప్రారంభిస్తున్నామని చెప్పారు పేదలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు దీపం పథకం కింద మహిళలకు 400కే కాంగ్రెస్ గ్యాస్ సిలిండర్ ఇచ్చిందన్నారు బీజేపీ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర 1200కు పెరిగింది ఆర్థికంగా ఇబ్బందులున్నా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు రేవంత్ తాము ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు సోనియా మాటిస్తే తెలంగాణలో తప్పకుండా చేస్తామన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను ఇవాళ అమలు చేసింది రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 500కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీములను ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ మహిళలకు చాలా ఊరటిస్తుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు లోపాలు గుర్తించి ఈ పథకంలో మార్పులు చేసుకుంటూ వెళ్తామని చెప్పారు త్వరలో నేరుగా లబ్ధిదారులు 500కే గ్యాస్ సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలోని పేదలకు ఎక్కువ ఉపయోగం కలిగేలా 6 గ్యారంటీలను రూపొందించామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వైపు దేశం మొత్తం చూస్తోందని అన్నారు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు 0 బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు 200 యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఆంక్షలు విధించట్లే మేము చెప్పిన మాటలు తూచా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఇస్తా ఉన్నాం ఇంటింటికి 0 బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం హైదరాబాద్ సిటీకి సమీపంలో త్వరలోనే సెకండ్ ఫేజ్ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రాథమికంగా సుమారు 300 ఎకరాల్లో 2000 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించనున్నామని చివరకు 1,00,000 కోట్ల పెట్టుబడులతో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేసే ప్రాసెస్ ఇప్పటికే మొదలైందన్నారు సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు దాదాపు 5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు వికారాబాద్ మెదక్ నల్గొండ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్లు వస్తాయన్నారు హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ బయో ఏషియా సదస్సును హైటెక్స్లో మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి సింగిల్ విండో చైర్మన్గా ఆళ్ల సుమన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇటీవల చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డిపై అవిశ్వాసం నెగ్గా మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జిల్లా సహకార సంఘం అధికారి మాల ఆధ్వర్యంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా చైర్మన్గా ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్గా తాళ్లపల్లి సదయ్యలను సింగిల్ విండో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్గా ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్గా తాళ్లపల్లి సదయ్యలు పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్లను సభ్యులతో పాటు పలువురు శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా నూతన చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాట్లాడుతూ సింగిల్ విండో చైర్మన్గా అవకాశం కల్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు సింగిల్ విండో డైరెక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని రైతులకు లోన్స్ ఎరువులు విత్తనాలు అందే విధంగా చూస్తామని వచ్చే అసెంబ్లీలో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో కొనుగోలు కేంద్రాల్లో ఒక్క వడ్లగింజ కూడా కటింగ్ కాకుండా చూస్తామని చెప్పారు సహకార సంఘం అభివృద్ధి కృషి చేస్తానని రైతులందరూ తోడ్పాటు అందించాలని వారు కోరారు ఉంటాడు కదా అక్కడ ఎక్కువ పడుతుంది అని ఒకవేళ ఎక్కువ ఉంటే ఇటు గేట్ సైడ్ కారు ఏమైనా పెట్టమందామనేసి లేదు Okay.
ఎన్నుకోబడిన చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ తాళపల్లి సదన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారికి సహకరించినటువంటి తోటి డైరెక్టర్లందరికీ మరియు మా అందరికీ దిక్సూచిగా ఉండి అవినీతిని అంతమొందించడానికి, రైతులకు సేవ చేయడానికి, బీద సాద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా మమ్మల్ని అందరినీ కూడా పురిగొలుపుతున్నట్టు మా నాయకుడు విజయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ్ముడు చెప్పిన విధంగా ప్రతి సెంటర్ నుండి ప్రతి రైతు కూడా అన్యాయం జరగకుండా చూసుకోవడానికి బాధ్యతగా మేమందరం 10 మందిని సమిష్టి నిర్ణయం తీసుకొని సమిష్టిగా రైతుల కోసం, సామాన్యుల కోసం ఈరోజు నూతనంగా అధ్యక్షుడు పిఎస్ఎస్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు మా యొక్క పాలకవర్గ సభ్యులకు మరియు మా గౌరవ శాసనసభ్యులు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన్న గారికి మరియు రైతు సోదరులకు మరియు గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారములు. అదేవిధంగా మేము నూతనంగా ఎన్నుకోబడిన మా పాలకవర్గం మీ అందరం కూడా ముందు రైతులకు లోన్లు ఇచ్చే విషయంలో కానీ, ఎడ్డి లోన్ల విషయంలో కానీ, ఏ లోన్లైనా కూడా మేము దగ్గర ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని, ఎటువంటి అవినీతి లేకుండా సేవ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రబీ సీజన్ ప్రారంభం దగ్గరకు వస్తుంది కాబట్టి వడ్ల విషయంలో కానీ ఎక్కడ ఉన్న డైరెక్టర్ల తోటి అందరినీ కలుపుకొని ఒక్క సెంటర్లో కూడా వడ్ల గింజ కటింగ్ లేకుండా, తరుగు లేకుండా, అవినీతి లేకుండా మిల్లర్ల ద్వారా కొట్లాడైనా మంచిది. మా ఎమ్మెల్యే గారు కూర్చొని చేస్తాను, ఆయనకు తోడుగా మేము కూడా దగ్గరుండి. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న బీజేపీ ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ను తన తల్లిని అవమానించారంటూ చేస్తున్న వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. తను అలా అనలేదంటూ వివరణ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. అమ్మ తను కించపరిచేలా ఒక్క మాట కూడా అనలేదని, మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని బండి తెలిపారు. నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నాడని, మీ పేరును రాజకీయంగా వాడుకుంటూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని బండి వివరించారు. గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇవాళ మీరు ఇంత మంచి చెప్పాను చెప్తే ఇలా అక్షింతలని అనలేదట. జనవరి 14 తారీఖు నాడు డేట్ అడి అక్షింతలు వద్దు అనుకుంటే చెప్పు, నేను బాబుని మసీదు కడతాం, మళ్ళా రాముని కూడా ఉంచాం అని చెప్పు. నీకు దమ్ముంటే ఇలా పోయి అయోధ్య రాముని కూడా దర్శనం చేసుకో. కాంగ్రెస్ ఇలా బీజేపీ నేను గెలవకుంటే, మా పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మళ్ళీ హిందుత్వం మాట్లాడా, రాముని గురించి మాట్లాడా, ధర్మం గురించి మాట్లాడా, పార్టీ గురించి నేను మాట్లాడా. మరి మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు అనేది వేరే విషయం. మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతే ఇక్కడ నా మీద మాట్లాడిన పెద్ద మనిషి మంత్రి పదవి, ఎమ్మెల్యే అన్ని పని చేసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఒక్కసారి నా సవాల్కి సిద్ధంగా చెప్పండి. నేను సిద్ధంగా, రాజకీయాలు ముఖ్యం కాదు నాకు, రాజకీయం ముఖ్యం కాదు నాకు, ధర్మం ముఖ్యమే. కానీ ధర్మాన్ని వదిలిపెట్టా అనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంకోని అవమానపరచే కాబట్టి. రాజకీయాల్లో పొలైట్నెస్ ఉండాలి, సంస్కారం ఉండాలి, ఆరోపణ సంస్కారం ఉండాలి. ఇవాళ ఇక్కడ 6 గ్యారెంటీల గురించి ప్రజల గురించి అయితే అది చెప్పపోయి అడుగుపోక అరెస్ట్ చేస్తాను, అరెస్ట్ చేయమంటారు. ఈ ఎండ దొరుకుతున్నాం అక్కడ, నేను ఎండ దొరుకుతున్నా, ఇలా ఎండ దొరుకుతున్నా. ఏ రేఖ రైతు బంధు చేయడు, పెన్షన్ చేయడు, మర్చిపోయి ఆయన. ఇలా మీకోసం నేను తిరుగుతుంటే బండి సంజయ్ని అరెస్ట్ చేయరి, బండి సంజయ్ రాకుండా చేయరి, నీ జాగిరి అనుకుంటున్నావా ఏంది నువ్వు? ఈడ గతంలో కేసీఆర్ కొడుకు ఏ విధంగా గుణపాఠం చెప్తున్నా కానీ కేసీఆర్ కొడుకుతోని టీఆర్ఎస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ ఇక్కడ పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది వాళ్ళ అమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ, గౌరవం, అభిమానమో, మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ, అభిమాన, గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తాయి. సంస్కార హీనులు వాళ్ళు. నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది. మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే
వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తున్నాయి. వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆడగానే వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్కపోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు. మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వరిని క్షమించం. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు అన్న తల్లి చాలా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు. నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో అన్న. ఏదో ఇలా భూతత్వంలో చూపెట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా, అందరూ తల్లులు కూడా నా తల్లితో సమానం. అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం. వాళ్ళ తల్లిని అవమానించినట్టయితే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే. అటువంటి చెడు ఉద్దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇవాళ వివాదాస్పదంలోకి లాగి ఆయమను అవమానపరుస్తున్నా, ఆమెను క్షోభకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఇవాళ మీరు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి మాట్లాడారు. గత పాలకులు అలుగునూరు చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసి పక్కన పడేశారని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అంబేద్కర్ విగ్రహాన్ని చౌరస్తాలో నెలకొల్పడం జరిగిందని, ఇందుకు సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళితులకు ఆరాధ్య దైవం, జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీకైన అంబేద్కర్ విగ్రహం అన్ని గ్రామాల్లో పెట్టాలని, ఆయన స్ఫూర్తితో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సిరిసిల్ల బాలయ్య, కాల్వ మల్లేశం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎలుకుపల్లి సంపత్, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్, మాజీ సర్పంచ్ చిందం కృష్ణయ్య, ముంజ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అలుగునూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం అనేది ఒక తలమానికంగా ఉండే, అలాంటి విగ్రహాన్ని రోడ్డు వైడనింగ్ ప్రోగ్రాం లోపల గల్లీలో పడేసి ఒక 6-7 సంవత్సరాలుగా అది నిరాదరణకు గురైంది. కాబట్టి నేను నా ఎన్నికల వాగ్దానాల లోపల గెలిచిన వెంటనే తక్షణమే దాన్ని మళ్ళీ అలుగునూరు చౌరస్తాలో స్థాపిస్తామని తెలియజేసి చేసిన ప్రకారంగానే ఈరోజు మళ్ళీ అంబేద్కర్ విగ్రహాన్ని అలుగునూరు చౌరస్తాలో పునరుద్ధరించడం జరిగింది. సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు, అదేవిధంగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. దళితులకు ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ ఒక విద్యకు, ఉన్నత విద్యకు చిహ్నంగా, ఒక ధైర్యానికి చిహ్నంగా ఎప్పుడు కూడా కనబడి దళితుల స్ఫూర్తి కోసం విగ్రహాలను పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడ ఉన్న విగ్రహాలను నిర్లక్ష్యం చేయొద్దని అన్ని వర్గాల ప్రజలను కూడా నేను కోరుకుంటా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 2020 ఆగస్టు నెలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తే ఆనాడు ఎల్ఆర్ఎస్ వద్దని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారని, ఈ రోజు అదే ఎల్ఆర్ఎస్ను మార్చి 31 వరకు క్రమబద్ధీకరించాలని సీఎం అధికారులను ఆదేశించడం నిజంగా తమకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆనాడు పేద ప్రజల కోసం కేసీఆర్ సీఎంగా ఎల్ఆర్ఎస్ పేరిట ఇండ్లను, స్థలాలను క్రమబద్ధీకరణ కోసం జీవోను తీసుకొచ్చాడని ఆయన వెల్లడించారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయం తెలంగాణ కళ్లతో, తెలంగాణ మనసుతో, తెలంగాణ గుండెతో తీసుకున్న నిర్ణయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో పాటుగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పరిష్కరించాలని సీఎం ఆదేశం. మార్చి 31లోగా లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25.44 లక్షలని చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వము సీఎం కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో మార్చి 31 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. అదే జీవోని, ఈ జీవోని ఆగస్టు 31, 2020 అంటే దాదాపు ఒక 3.5 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు ప్రభుత్వము ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో క్యాబినెట్లో నిర్ణయం చేసి మరి లేఅవుట్లు రెగ్యులరైజ్ చేద్దాము, మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో, గ్రామ పంచాయతీ లోపల మరి భూమిని లేఅవుట్ చేసేసి
ఆ లేఅవుట్లో ప్లాట్లు అమ్ముకున్న తర్వాత చాలా డబ్బు ఖర్చు పెట్టి మరి ఇండ్లు కట్టుకున్నారు చాలామంది, లక్షలాది మంది. మరి వాళ్ళకు మున్సిపాలిటీ పర్మిషన్స్ లేక, కార్పొరేషన్ పర్మిషన్ లేక, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకపోవడం వల్ల వాళ్ళు బ్యాంకుల దగ్గర దాన్ని మార్టిగేజ్ చేసి, అంటే కుదవబెట్టి డబ్బులు లోన్లు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఏదైనా వ్యాపారాలు చేయాలంటే మరి తల్లిదండ్రులు కష్టపడి ఒక మంచి బంగ్లా కట్టుకొని, ఇల్లు కట్టుకొని మరి అది దేనికి ఉపయోగపడుతున్నదని చెప్పి అలాంటి అభిప్రాయాలు మరి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి వచ్చినప్పుడు వారు ఈ జీవోని ఇష్యూ చేసి ఎల్ఆర్ఎస్ మరి చెప్పడం జరిగింది. దానివల్ల 25.44 లక్షలు మున్సిపాలిటీస్ నుండి, మున్సిపల్ కార్పొరేషన్స్ నుండి, గ్రామ పంచాయతీ నుండి వచ్చినటువంటి దరఖాస్తులు. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది కోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. స్టే తీసుకొచ్చిన తర్వాత దాన్ని రిలాక్స్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి హైకోర్టుకు విన్నవించుకున్న తర్వాత రిలాక్స్ చేసి సబ్జెక్ట్ టు ద కండిషన్స్ ఆఫ్ ది అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్, అంటే తుది తీర్పు వచ్చేంత వరకు ఎవరైనా రిస్క్ తీసుకొని రెగ్యులేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని చెప్పారు. అలా కూడా దాదాపు 20% మంది మరి డబ్బులు కట్టి మున్సిపాలిటీస్కి, మున్సిపల్ కార్పొరేషన్స్కి, గ్రామ పంచాయతీకి కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీవ్ర పదజాలంతో విమర్శించడం జరిగింది. అది పత్రికల్లో, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది. నేను ఒక్కటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇది అమానవీయ జీవోని వ్యతిరేకిద్దాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజేషన్ జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి గారి కూడా ఉన్నాయి, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాయి. మరి ఇదే ప్రభుత్వము ఇప్పుడు 8,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి డబ్బు ఫీజు కూడా పెంచి ఇదే ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నాడు కేసీఆర్ గారి నాయకత్వాన పేద ప్రజల కోణం నుండి సమస్యలు పరిష్కారం కోసము మరి ఇలాంటి మంచి జీవులు తీసుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. బండి సంజయ్కి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. విషయం ఏంటంటే, ఒక నిరంతరం ఒక ప్రజా మనిషి, పోరాట యోధుడు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు. వారి పట్ల వారికి దైవభక్తి లేదని చెప్పి మాట్లాడడం, వాళ్ళ తల్లి గురించి మాట్లాడడం, ఇది ఆయనకు మతి స్థిమితం లేక మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ గారు మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో తెలియక పొద్దున్న లేతనే భారత్ మాతాకి జై, పొద్దున్న లేతనే మహిళలు జాగృతం కావాలని చెప్పి మాట్లాడే ఒక వ్యక్తి మరి ఈనాడు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈ మహిళా లోకానికి తల వంచే విధంగా, మహిళా జాతిని తక్కువ చేసే విధంగా, పేరుకు ఏదో అన్నట్టుగా ఆయనే మరి మతి కోల్పోయి మాట్లాడుతుండు. పార్లమెంటు సభ్యులు మరి మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉండి తెలంగాణ సాయుధ పోరాటంలో మొన్నటికి మొన్న మరి అనేక విధాలుగా పడితపిస్తున్నటువంటి ఒక పార్లమెంటు సభ్యులు మరి ఇప్పుడు రవాణా శాఖ మంత్రివర్యులు వారిని పట్టుకొని వారికి దైవభక్తి లేని చెప్పి మాట్లాడడం, వాళ్ళ తల్లి గురించి హేళనగా మాట్లాడడం, ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ఒక్క పైసా కూడా ఇక్కడ పెట్టి అప్పుడు చేసింది లేదు. నువ్వు బేషరతుగా బిడ్డ, నువ్వు బేషరతుగా మహిళా జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి, ముక్కుకు నాలుగు రాయాలి. లేకపోతే మేం కాదు కదా, నువ్వు ఏ పర్యటనకు వెళ్ళినా మహిళా తల్లు నీ మీద ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీ బట్టలు కూడా తీసే కార్యక్రమం చేపడతారు బిడ్డ. మహిళా జాతిని అవమానించావు, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన
గౌరవ సిఐ గారికి ఒక దరఖాస్తు ఇచ్చిన వెంటనే వారిని అరెస్ట్ చేసి మహిళా జాతిని కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు మరి నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్పై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మరి ఒక అలా కుటుంబ సభ్యులు అమ్మ అయినటువంటి వారిపైన కూడా మరొక ఆడవారని చూడకుండా కూడా మహిళలపై ఇంత అసభ్యమైన మాటలు మాట్లాడి మరి ఈ మహిళా లోకానికే ఒక తీరని లోటుగా చేసినటువంటి బండి సంజయ్ మరి ఏదైతే పొద్దున్న లేస్తే ఒక హిందుత్వం మరి మతవాదం ఏదో చెప్పుకుంటూ మరి ముఖ్యంగా యువతను రెచ్చగొట్టుకుంటూ వారి పబ్బం గడప తప్ప కానీ 5 సంవత్సరాలు అవుతుంది ఎంపీగా గెలిచి కరీంనగర్ జిల్లాకి ఏనాడు వేములవాడ నియోజకవర్గానికి ఒక తట్టెడు మన్ను పోసింది లేదు, ఒక తట్టెడు ఎక్కడైనా అభివృద్ధి పనులు చేసినది లేదు. మరి ఏదైతే ఎన్నికల ముందు వచ్చిన గతంలో సర్జికల్ స్ట్రైక్, మరి ఇప్పుడేమో ఒక రామ మందిరం అని చెప్పి ఇది ఒక నిర్మాణం అందరూ హిందూ వాళ్ళే, అందరూ హిందువులు, భారతదేశంలో ఉన్న అందరూ హిందువులే. మరి మీకే మీ పార్టీకే హిందువుతం ఉన్నదని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుసుకుంటున్నాం. రోజున బండి సంజయ్ గారు మా మంత్రివర్గుల మీద నీచంగా మాట్లాడినందుకు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదే బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు, ఒక పద్ధతిగా నేర్చుకో. నువ్వేదో రాముడి పేరు కానీ ఎవరి పేరు పెట్టుకొని బీజేపీ ఒక శివయాత్ర లెక్క చేస్తుంది. ఇక ముందు అయినా కానీ పొన్నం ప్రభాకర్ గారి మీద వారి కుటుంబ సభ్యుల గారి మీద నేను నీచమైన మాటలు మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలగొడతామని చెప్పి మేము నిర్ణయిస్తున్నాం. మొన్నటి రోజున మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద బండి సంజయ్ ఎంపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించుకుంటూ బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు కాన్స్టిట్యున్సీకి చేసిన సేవ ఏందో దాని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగతంగా ఒక మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ఆగడానికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని, కావాలని దళితులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని సొల్లు బాబు అన్నారు. దళిత బంధు పథకాన్ని బంద్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని, అధికారంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఎందుకు దళిత బంధు డబ్బులను విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కావాలనే దళిత బంధు డబ్బులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపడం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విధులు సక్రమంగా చేయకుండా చేసి సెలవుపై వెళ్లే విధంగా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ధ్వజమెత్తారు. దళిత బంధు డబ్బులు విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లంక దాసరి లావణ్య, బీసీసీఎల్ నియోజకవర్గ చైర్మన్ కుర్రా శ్రీనివాస్ గౌడ్, మహిళా విభాగం హనుమాన్ దేవస్థానం కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మిడితోటి రాజు పాల్గొన్నారు. హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు దళిత బంధు మరి తక్కిన వారికి రాలేదు. 2021లో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హుజూరాబాద్లో తలపెట్టినటువంటి పైలట్ ప్రాజెక్టుగా మరి ఇక్కడ దళితులను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు కొరకు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చేశారు. అది అంతవరకు బాగానే ఉన్నది. కానీ 2021, 2022, 2023 వరకు కూడా దళితులను బ్యాంకు చుట్టూ తిప్పుకొని దళితుల డబ్బులు మరి బ్యాంకులనే ఉంచుకొని మరి ఎన్నికలు సమీపమైనప్పుడు ఈ దళితుల డబ్బులను మరి హోల్లో పెట్టి అకౌంట్లను హోల్లో పెట్టి ఆ దళితుల డబ్బులను 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్ హుజూరాబాద్లో బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బులను వాళ్ళ స్వలాభాల కొరకు లేకపోతే ఎన్నికలలో నిల్చున్నటువంటి అభ్యర్థులకు మా డబ్బులను, నేను కూడా ఒక లబ్ధిదారుణ్ణి, ఈ మా ఉన్నటువంటి 5 లక్షల మా హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాల డబ్బులను ఈ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్, ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈ డబ్బులన్నిటి తీసుకొని మా డబ్బులను మా నోటికాడు బుక్క తీసుకొని ఇవాళ
నూతనంగా ఎన్నికైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారి మీద, మా యొక్క నాయకుడు పొన్నం ప్రభాకర్ గారి మీద, మరి మా యొక్క హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడతల ప్రణవ్ బాబు మీద పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం సబబు కాదు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసనగా మానకొండూరు నియోజకవర్గంలో నిరసనలు వెలువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి, శంకరపట్నం, తిమ్మాపూర్, మానకొండూరు, గన్నేరువరం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మంత్రి పొన్నం ప్రభాకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్న బండి సంజయ్కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద ముఖ్యంగా మాట్లాడిన బండి సంజయ్ గురించి ఆయన మాట్లాడే మాటలు చూస్తే నా వల్ల ఏదో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కౌన్సిలర్ కావాల్సిన ఎంపీ అయితే ఇలానే ఉంటుంది. బీజేపీ కార్యకర్తలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 5 ఏళ్లలో బండి సంజయ్ అనే వ్యక్తి ఏం బీజీలో మీరు ఆలోచించుకోండి. పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి తెలంగాణ కోసం కష్టపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంకొకసారి మాట్లాడితే మీ నాలుకలు తీరేస్తే బండి సంజయ్ గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ తిరిగినా మా వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అంటే మాకు సహనం ఉంది. ఆ సహనం కోల్పోయినాడు నువ్వు రోడ్ల మీద తిరగవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నువ్వు రోడ్ల మీద రా. బండి సంజయ్ గారు తన అహంకారపూరితమైనటువంటి మాటలు ఎట్లయితే మాట్లాడిండో దాన్ని ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు నువ్వు తల్లికి పుట్టినవా అన్నటువంటి మాటను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బండి సంజయ్ మతాన్ని రెచ్చగొట్టడం, మరి పార్టీలను రెచ్చగొట్టడం, మరి ఇక ముందు ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ సాధించినటువంటి ఒక మహనీయుణ్ణి మరి అలా పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టమైనటువంటి విషయం. వాటిని ఇట్లా ఉపసంహరించుకోకపోతే ఈరోజు నీ ప్రోగ్రాంలు ఎక్కడున్నాయో అక్కడ మా వాళ్ళు ఎట్లయితే మరి కోడిగుడ్లతోటి తమతో దాడి చేసిరో మరి మేము కూడా భౌతిక దాడులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఒక ఎంపీగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటము సరైనది కాదు. నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సోమవారం కరీంనగర్లో బండి సంజయ్ మాట్లాడుతూ రాముడు అయోధ్యలో పుట్టాడనేందుకు గ్యారంటీ ఏంటని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రాముడు అయోధ్యలోనే పుట్టినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయని, మరి మీరు మీ తల్లికే పుట్టారనేందుకు గ్యారంటీ ఏంటని బండి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఎన్నికల ప్రచార సందర్భంగా తాను బండి సంజయ్ని ప్రశ్నించాను. 5 సంవత్సరాల పదవీకాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించానన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేయడం జరిగిందని, రాముడి పుట్టుక గురించి, అక్షంతల గురించి తాను ఎన్నడూ అటువంటి మాటలను మాట్లాడేదన్నారు మంత్రి. తన తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని సభ్య సమాజాన్ని కోరుతున్నానన్నారు. రాజకీయంగా అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించింది అయితే అతను తన పుట్టుక గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, సమాజం గమనించాలని మంత్రి పొన్నం కోరారు. బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవేందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముని పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని కోరుతాను. ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకోమంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతాను, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి.
ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకునికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయ్యాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 ఏళ్లలో నేనేం చేసినా, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డుపడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఏర్పడే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాను. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.